వసుంధర దొంగతనం చేసిందంటే నేను నమ్మను. ఎక్కడైనా పొరపాటు జరుగుండొచ్చు. ఏం జరిగిందో చెప్పు వసుంధర. చెప్పవే, చెప్పేసేయ్. నువ్వు నోరు మూసుకొని ఉంటే అమాయకులను అనుమానిస్తారే వాళ్ళు. చెప్పు వసుంధర. చెప్పవే, చెప్పి త్వరగా నోరు తెరిచి. నన్ను క్షమించండి మేడం. అంటే ఏంటే? నువ్వే ఎత్తేసావా? ఎంత పని చేసావే? ఏం తక్కువ చేశారని ఎంత పని చేసావు? మీరు అలా అడిగితే ఏదో ఒకటి చెప్పి చివర్లో సారీ అంటుంది. మాకు కావాల్సింది సారీ కాదు బామ్మగారు, నగలు. నువ్వు తప్పు చేసావంటే నేను నమ్మను వసుంధర. నిజం చెప్పు. భయపడకుండా నిజం చెప్పండి వసుంధర గారు. మూర్తి గారు, మీరు పోలీసుల్ని పిలవండి. అమ్మా, వసుంధర గారు అలాంటి వారు కాదమ్మా. మూర్తి గారు, కాదన్నప్పుడు నిజం చెప్పాలి, లేదా తప్పుకోవాలి. మీరు వెళ్ళి పోలీసుల్ని తీసుకుని వెంటనే వచ్చేయండి. అలాగేనమ్మా. వసుంధర, నీ మౌనం నిన్ను మాత్రమే కాదు, నీ మీద నమ్మకం పెట్టుకున్న వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతుందని అర్థం చేసుకో. మాట్లాడు వసుంధర. మాట్లాడలేను మేడం. నిజం చెప్తే నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేస్తుంది మా నాన్నమ్మ. తన కోసమైనా నేను దొంగనవుతాను. ఎక్కడున్నారా ఆనంద్ గారు? మీరు సమయానికి ఇక్కడ లేకపోతే ఎన్ని అనర్థాలు జరుగుతాయో ఏంటో అని భయంగా ఉంది. ఇంతకుముందు ఆనంద్ గారు అలేఖ గారికి నగలు ఇవ్వాలనుకున్నారు. అది కుదరలేదనేసి ఇప్పుడు తనే తొందరపడి ఈ తప్పు చేస్తుంటాడా? అలా చేసుంటే ఇక్కడ వసుంధర గారి జీవితం బలైపోతుంది. వెంటనే నిజమేంటో తెలుసుకోవాలి. ఆనంద్ గారు, ముందు ఫోన్ కట్ చేయండి. ఆయనకి డిస్టర్బెన్స్ గా ఉంది. సారీ సార్. ఇది చాలా వేస్ట్. ఈ పెయింటింగ్ ఎవరో చీట్ చేయడానికి వేసినట్టున్నారు. ఇలాంటి పనులు ఫ్రాడ్స్ మాత్రమే చేయగలరు. హాయ్ ఆనంద్, మిమ్మల్ని ఎక్కువసేపు వెయిట్ చేయించినట్టున్నాను. పర్లేదు సార్. రండి, ఇలా రండి, కూర్చోండి. ప్లీజ్ సిట్ డౌన్. రండి అమ్మా, కూర్చోండి. ఆనంద్, నో ప్రాబ్లం, ఇప్పుడు మాట్లాడొచ్చు. పర్లేదు సార్, అదేమంత ఇంపార్టెంట్ కాదు. చెప్పండి ఆనంద్. అలేఖ్య గారు, ఒకసారి చాట్స్ ఇవ్వండి. సార్, చిత్రసేన్ గారు గీసిన ఈ 2 బొమ్మలు మేము ఎంక్వైరీ చేస్తే మొదట గీసిన ఈ అమ్మాయి చనిపోయిందని నిర్ధారించారు. ఓ, చిత్రసేన్ గారు మతిస్థిమితం కోల్పోయి మళ్ళీ స్పృహలోకి వచ్చాక గీసిన బొమ్మ ఇదే సార్.
వీళ్ళిద్దరూ మా అన్నయ్య హార్ట్ ఫ్రెండ్స్కి సంబంధించిన వాళ్ళు. చిత్రసేన్ గారు మొదట గీసిన బొమ్మని అది నేను గీయలేదు అంటున్నారు. నిజంగా ఆయన గీయలేదో స్పృహ కోల్పోయాకాలు అంటున్నారో మాకు అర్థం కావట్లేదు సార్. మీరే ఏది నిజమో నిర్ధారించి చెప్పాలి సార్. సార్ మీరు చెప్పే నిజంతోనే వంశీ సార్ జీవితం ముడిపడి ఉంది సార్. మీ ఇంటెన్షన్ నాకు అర్థమైందమ్మా, కానీ చిత్రసేన్ లాంటి గొప్ప కళాకారుడు గీసిన ఈ 2 పెయింటింగ్స్లో ఏది నిజమో రుజువు చేయాలంటే కొంత టైం పడుతుంది. ఆ, ఎంత టైం పడుతుంది సార్? ఒక 2-3 రోజులు పడుతుందమ్మా. సార్ ఈ 2 రోజుల్లో మా అన్నయ్య పెళ్ళి ఉంది సార్. కొంచెం త్వరగా చేయగలరా? ఆనంద్, ఈ పెయింటింగ్స్ ని ల్యాబ్కి తీసుకెళ్లి చెక్ చేయించాలి. మీకోసం ఈ రోజు నుంచి పని మొదలు పెడతాను. పని అవ్వగానే ఇన్ఫార్మ్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. వెళ్ళొస్తాం సార్. అలాగే అమ్మా. హలో మూర్తి గారు, నేను లేకపోతే మీరు ఒక్క పని కూడా సవ్యంగా చేయలేరా? అరే నేను ముఖ్యమైన విషయం మాట్లాడుతుంటే నాకెందుకు పదే పదే కాల్ చేస్తున్నారు? సార్, ఏమైంది మూర్తి గారు? మీరు ఇక్కడ లేనందుకు ఘోరాలు జరిగిపోతున్నాయి సార్. అసలు ఏమైందో కొంచెం క్లారిటీగా చెప్పండి మూర్తి గారు. అలేఖ్య గారికి నగలు ఇవ్వాలనుకున్నారా? అనుకున్నాను, కానీ ఇవ్వలేదు మూర్తి గారు. ఆ నగలు తనకు దక్కలేదని కోపంతో వసుంధర దొంగతనం చేసిందని ఆ వసుంధర గారి మీద ఆ నింద వేసేశారు సార్. మూర్తి గారు ఏంటి మీరు అనేది? అవును సార్, పోలీసుల్ని తీసుకురామని అమ్మగారు నన్ను పంపించారు. ఏం చేయాలో తెలియక మీకు కాల్ చేశాను సార్. మీరు అక్కడే ఉండండి మూర్తి గారు, నేను ఇప్పుడే వస్తున్నాను. అలాగే సార్. ఆనంద్ గారు ఏమైంది? వసుంధర గారు నగలు దొంగతనం చేశారని తనను నిందిస్తున్నారు. మా అక్క దొంగతనం చేయడం ఏంటండి? వసుంధర గారు దొంగతనం చేయరు, మనమే అందరికీ నిరూపించాలి. పదండి అలెక్కే గారు. ఈ ఇంటి కోడలవుతావనుకుంటే ఇంటి దొంగలా నిలిచినవేంటి వసుంధరా? ఇంకా ఇలా ఎంతసేపు నిలబడుతుంది? పోలీసుల్ని పిలిపించి జీప్ ఎక్కించండి. అమ్మమ్మ, నువ్వు సైలెంట్ గా ఉంటే క్షమిస్తారనుకుంటుంది. నువ్వు అను, నేనే మెడపట్టి బయట గెంటేస్తాను. ఏమైందమ్మా? అపో ఏం జరిగింది? అత్తయ్య అమ్మమ్మ ఎలా చెప్పాలో తెలియక సైలెంట్ గా ఉన్నారు బావా. నీ సెక్రటరీ దొంగతనం చేసింది. షట్ అప్. పిచ్చి మాటలు మాట్లాడక నక్షత్ర. నిజమే అల్లుడు. అమ్మా చెప్పు. వదినా, నువ్వు చెప్తావో లేదో. 25 లక్షల విలువైన నగలు మాయమయ్యాయి. వసుంధరే క్షమించమని చెప్తోంది. అప్పు ఏం మాట్లాడుతున్నావు? అసలు ఎవరి మీద నింద వేస్తున్నావు? దొంగతనం చేసినట్టు వసుంధరే ఒప్పుకుంటుంది. తీశానని చెప్పకపోయినా మాట్లాడకుండా ఉంది అంటే అదేదో చేసుంటుంది. వంశీబాబు వచ్చాడు, ఇప్పుడైనా మాట్లాడవే మనవరాలా? మొప్పరు దీకే. అబ్బా ఇంకా చూస్తారే.
ఈ మూర్తి పోలీసుల్ని తీసుకొస్తానని వెళ్ళి ఇంకా రాలేదు చూడు. మూర్తి గారు వెళ్ళారా? గుడ్. పోలీసులు రానివ్వండి. అసలు దొంగలెవరో అప్పుడు తెలుస్తుంది. అంటే ఏంటి? మేమే దొంగతనం చేసి వసుంధర మీద నేరం వేశామనుకుంటున్నావా? నీ సెక్రటరీ తల వంచుకుంటే మామకు చూస్తావేంటి బావా? ఈ ఇంట్లో ఎవరేం చేస్తారో నాకు బాగా తెలుసు. నా హార్ట్ ఫ్రెండ్ వెతకాలి అనుకున్నప్పటి నుంచి ఈ ఇంట్లో కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయని నాకు బాగా తెలుసు. వసుంధరాని ఇంట్లో నుంచి పంపించేయాలని అత్తయ్య నక్షత్ర ఈ ప్లాన్ చేశారప్పు. ఏమండి, నక్షత్రని ఐరేంద్రని తప్పు పట్టకండి. తప్పు వాళ్లే చేసుంటే చంపేస్తాను. వెనక ముందు కూడా చూడను. గాలి అటూ ఇటూ తిరిగి మళ్ళీ దీన్ని నిర్దోషి అని క్షమించేస్తే నా తెలివితేటలన్నీ నీరుగారిపోతాయి. ఏదో ఒకటి చేసి వసుంధరని గడప దాటించాలి. అమ్మా, పుట్టింటికొస్తే మా ప్రాణాలు తీసేస్తానని అంటున్నావా? మీరు తప్పు చేసుంటే అప్పుడు అన్నంత పని చేస్తానన్నాను. ఒసే ఒసే ఒసే, నువ్వు నోరు తెరవకపోతే రక్త సంబంధికులు కొట్టుకొని చేస్తారే. నువ్వు మాట్లాడవే, నీకు దండం పెడతానే. ఇదిగో, నేను నీకు చేతులు జోడిస్తే నీకే ఆయుష్ తగ్గుతుందని చెప్తున్నానే. పెద్దావిడ అపర్ణాదేవి గారి రివాల్వర్ గుండుకు బలవ్వకుండా ఉన్నతున్నట్టు చెప్పేశావనుకో, శిక్ష అయినా కాస్త తగ్గిస్తారే. ఆపండి కాంతమ్మ గారు. మీరు వసుంధరాని ఎలా చూస్తారో నాకు తెలియదు అనుకున్నారా? నా మిడిగుడ్లు ఇలాగే ఏడ్చాయి బాబు, ఇంకెలా చూస్తాను? వసుంధర గాయపడ్డానికి ఎన్నోసార్లు కారణమయ్యారు మీరు. ఇప్పుడు కూడా మీ మాటలతో తన్ని గాయపరచకండి. రండి బాబు, పోలీసులు తీసుకురామని గొడవ చేస్తున్నారు. మీరు వస్తేనని దారికి వస్తారు. వెళ్ళండి త్వరగా. ఆనంద్ గారు, వసు ఇలాంటి పని చేయదు ఆనంద్ గారు. అవునండి. అమ్మా, ఏదో ఒకటి త్వరగా తేల్చేసి, మా తప్పు ఏదైనా ఉంటే ప్రాణాలైనా తీసేయచ్చు కదా. వసుంధర, నువ్వు ఏమైనా చెప్పదలుచుకున్నావా? క్షమించమని అడిగానంటే తప్పు చేశానని. దొంగతనం చేశానని చెప్పు. నేనే దొంగతనం చేశానని చెప్తున్నాను కదా. మీరు దొంగ అంటే నేను నమ్మను. సెక్రటరీకి ఫ్యాన్స్ ఉన్నారని మాకు తెలుసు ఆనంద్. నేను నిజం చెప్తాను. అన్నయ్య, వసుంధర గారు దొంగతనం చేయలేదు. ఆనంద్ బాబు వచ్చి దీన్ని కాపాడాలనుకున్నాడేమో. ఇప్పుడే రావాలా? ఆనంద్, ఏమిటా నిజం? ఆ నగలు నేను తీసుకున్నానమ్మా. అవును మేడం, నేనే తీసుకెళ్లి మా నాన్నమ్మకిచ్చాను. నానమ్మా, అవి ఎక్కడ పెట్టావు? ఏంటను అనేది? ఆనంద్, ఏమిట్రా ఈ డ్రామా? అలేఖ్యకు నువ్వు నగలిచ్చావా? అలేఖ్య కాంతమ్మకిచ్చిందా?
ఏం చెప్తున్నారు మీరంతా? నిజమే చెప్తున్నాను. అలేఖ్య గారు, నానమ్మా, అమ్మా, అందరూ ఇక్కడే ఉన్నారు కదా? నిజం చెప్తున్నాను, నిజంగానే చెప్తున్నాను. అలేఖ్య గారిని నేను ప్రేమిస్తున్నాను. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాను. అన్నయ్య పెళ్లిలో మా పెళ్లి కూడా అవుతుందని నగలన్నీ అలేఖ్య గారికి ఇచ్చాను. ఆపే! నా కళ్ళ ముందే దాన్ని చేయి పట్టుకుంటావా? ప్రేమిస్తే తప్పేముందప్పు? ఏమండి, అదేమిటండి? వాడు దాన్ని ప్రేమించడం ఏమిటండి? అవునానమ్మా, అలేఖ్య గారంటే నాకు ప్రాణం. ప్రాణం తీస్తాను, జాగ్రత్త. చూస్తున్నావా సుచిత్ర? ఏం చేశాడో నీ కొడుకు చూస్తున్నావా? మన దగ్గర పనిచేసేవాళ్ళు వీళ్ళు. వీళ్ళు మన ఇంటి కోడళ్ళా? చిచి! అపర్ణాదేవ్ గారు, అంతలా తీసిపారేయకండి. మేం పని చేస్తే మాత్రం మనుషులంగామా? మనుషుల్ని అంతలా తీసిపారేయకండి. నోర్మోయ్! మీ మనవరాలు ఆనందని చెడగొట్టింది కాక వాణ్ణి ప్రేమలో ముంచేసింది. అదేం చేస్తుందంటే మగాడు మనసిస్తే మంచివాడా కాదా అని చూస్తుంది. ఒక్కరే ప్రేమించలేదమ్మా, ఇద్దరు చేతులు కలుపుకొని ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసేసుకుంటారు అనుమతిస్తే. పెళ్ళా? ఇద్దరిని చంపేస్తాను నేను. నా మనవరాలి మీద చెయ్యి పడితే నేను ఊరుకోను. నానమ్మా, నువ్వు ఊరుకో. ఊరుకుంటే ఊరవతల పాతి పెడతారే వీళ్ళు. ఈ ఇంట్లో చిన్న కోడలిగా నువ్వు కాలు పెట్టాలి, అంతే. అమ్మా, దొంగని పక్కన పెట్టి ప్రేమను ముందుకు తీసుకొచ్చావేంటి? ఆనంద్ గారు, మీరు కొద్దిసేపు మౌనంగా ఉంటే బాగుంటుంది. అంటే ఇదంతా నీకు ముందే తెలుసన్నమాట. పక్కా స్కెచ్ వేసి ఈ ఇంట్లో ఆశ్రయం కోసం వచ్చావా? ప్రేమించుకున్నప్పుడు ఎక్కడున్నా సరే కలుసుకుంటారు. పెళ్లి చెయ్యడమే మీరు చెయ్యాల్సింది, వేరే దారే లేదు. పెళ్లి ఊసెత్తకు నువ్వు. వదినా, వసుంధర్ని నమ్మినందుకు ఎంత పని చేశారో చూసావా? మీరు ఈ పెళ్లి చెయ్యకపోతే గుళ్ళు గోపురాలేం లేవా? నేనే దగ్గరుండి పెళ్లి చేస్తా. తీసుకువెళ్ళండి, ఆనందని తీసుకువెళ్ళండి, చూస్తాను. మీ ప్రాణాలు ఇప్పుడే ఇక్కడే తీయకపోతే నా పేరు అపర్ణాదేవే కాదు. నానమ్మా, నువ్వు కొంచెం కామ్గా ఉంటే అంత మంచి జరుగుతుంది. ప్రేమించానంటూ వెంట తిప్పుకున్నాడుగా, ఇప్పుడు వదిలేస్తే నిన్నెవరు పెళ్లి చేసుకుంటారే? అప్పు, మనసు పడ్డ వాళ్ళని విడతీయకూడదు. మీకు తెలీదండి, ఇదంతా కుట్ర. ప్రేమ లేదు, ఏమీ లేదు. లేదంటే లేకుండా పోతుందా? ఎప్పుడేం చేయాలో మాకు తెలుసు. నువ్వేంటత్తయ్య ఏమీ మాట్లాడవు? ఏం చెప్తుంది బేబీ? ఇలాంటి వాళ్ళని కోడళ్లను చేసుకుంటే కాకర్ల వంశ ప్రతిష్ట దిగజారిపోదా? వదినకి తెలీదా? ఆనందబాబు, నీకు గుండె ఉంటే, అందులో ధైర్యం ఉంటే ఇప్పుడు అందరి ముందే తాళిగట్టు. బామ్మగారు, మీరు కంగారు పెట్టకండి. కంగారు పడకయ్యా.
ఎలాగూ పోలీసులు వస్తారు కదా. హ, దొంగని పట్టుకెళ్లే పోలీసులు మీకు మాత్రం రక్షణగా ఉండరా ఏంటి? చిచిచి, ఇలాంటి వాళ్ళని ఇక్కడే ఉండనిస్తారే? గేటు బయట గెంటేయండి. ముందు బయటకు నడవండి. ఏ ఆగు నక్షత్ర. అప్పు, నువ్వు ఆవేశపడకు. లేదండి, లేదు, వీళ్ళని నేను సహించలేను. నాకు ఓపిక నశించిపోతే ఏం చేస్తానో ఏమైపోతానో నాకే తెలీదు. సార్, దయచేసి మీరు మాట్లాడకండి. ఏది జరగాలనుంటే అదే జరుగుతుంది. అలాగని మీ ఇష్టానుసారం జరగనిస్తానా? అప్పు ప్లీజ్. దయచేసి మీరిక్కడ ఉండకండి. ప్లీజ్, మీ గదిలోకి మీరు వెళ్ళండి. వసుంధరని జైల్లో పెట్టించకుండా ఉండాలి అంటే వాళ్ళని బయటకు వెళ్ళమనండి. మూర్తి గారు, అమ్మా వీళ్ళని బయటకు తీసుకువెళ్ళండి.